అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉప్మా అంటే చిరాకు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆ చిరాకు పడే వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈరోజు ఉప్మా రెడీ చేసుకుందామా? ఈ ఉప్మా ఇంత టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టపడి మరీ తింటారు. మరి ఉప్మాని రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక బాణని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాణని మూకుడు పెట్టేసుకొని దీనిలోకి 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేడైన తర్వాత కొంచెం కరుగుతుంది చూడండి. ఇలా కరిగిన తర్వాత 1 కప్పు సుజీని తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలా నెయ్యిలో వేసుకొని ఈ బొంబాయి రవ్వ అంతా కూడా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. సిమ్లో ఉంచి మాత్రమే వేయించాలండి. హైలో పెడితే ఊరికినే మాడిపోతుంది ఈ బొంబాయి రవ్వ అనేది. చూడండి, ఇలా సిమ్లో ఉంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మంచిగా వేగిన స్మెల్ వస్తుంది. అలా వేగేంత వరకు కూడా తిప్పుతూ వేయించుకోవాలి. ఎక్కడైనా సరే మనం తిప్పటం ఆపేసాము అంటే మాడిపోతుంది ఊరికినే. ఇలా సిమ్లో ఉంచి మాత్రమే మనం సూజీని వేయించుకుందామండి. ఇలా చూడండి, చక్కగా కలుపుతూ వేయించేసుకుని మనం ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది. ఈ వేగిపోయిన సూజీని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అంతా కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాణీ పెట్టేసి 1 స్పూన్ నెయ్యి వేసుకుని చూడండి, మళ్ళీ కూడా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను. ఈ నెయ్యి మన ఉప్మాకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషను చూడండి. ఇలా వేడవుతుంది కదా, వేడైన దానిలో 1 గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను నేను. పచ్చి పల్లీలే ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఇవి కూడా మాడిపోకుండా చూసుకోవాలండి. వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. 1 గుప్పెడు జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇలా ఇవి మొత్తం అంతా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట. జీడిపప్పు ఊరికినే వేగిపోతుంది కదా, లేదంటే ముందు వేసుకున్నామంటే జీడిపప్పులు మాడిపోతాయి అన్నమాట. ఇలా వేగిపోయాయి చూడండి. మనకి ఇక్కడ ఇవి కూడా సిమ్లో ఉంచి చక్కగా వేయించుకుంటున్నాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి, మంచిగా మనకి రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ కూడా మనం వేగిపోయాయి కదా, తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ జీడిపప్పు పల్లీలని మనం తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్లోకి ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. మనం పచ్చిశనగపప్పు 1 2 స్పూన్లు, అలాగే పొట్టు మినపప్పు 1 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను ఇలా వేసి తాలింపులన్నీ కూడా వేగేలాగా మంచిగా వేయించుకుందాం. కొంచెం వేగుతూ ఉన్నాయి చూడండి చక్కగా. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి పప్పులు. చక్కగా వేగిపోయింది తాలింపు అంతా కూడా. ఇలా వేగిన దానిలో 1 స్పూను అల్లం ముక్కలండి, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే 1 క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, ఇవన్నీ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి తాలింపులో. చక్కగా ఇవి కూడా వేగుతూ ఉండగా మనం 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఉప్మాకి కరివేపాకే కదా టేస్ట్ ఇస్తుంది, స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కరివేపాకు. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా వేగేదండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నానండి నేను తాలింపులోకి. అలాగే 1.5 కప్పు వాటరు, 1 కప్పు పాలు 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా మరిగేలాగా చూసుకోవాలి. దీనిలో ట్విస్ట్ ఏంటంటే పాలతో రెడీ చేసుకుంటున్నాం మనం. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. నిజంగా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉప్మాని ఇష్టంగా తింటారు, 100% గ్యారంటీ. ఇలా చూడండి, ఇప్పుడంతా కూడా మనకి పాలు మంచిగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు దీనిలోకి మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ని తగినంత వేసుకోవాలి. 2 స్పూన్లు వేస్తున్నాను నేను సాల్ట్. ఈ పాలంతా మరుగుతూ ఉన్నాయి తాలింపులో. చక్కగా పాలు వాటర్ కలిపి పోసుకున్నాం కదా, ఇది మరుగుతూ ఉండగా ఫస్టే వేసుకున్నాం అనుకోండి కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరిగేటప్పుడు వేసుకుంటున్నాం అన్నమాట సాల్ట్. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం చూడండి బొంబాయి రవ్వ, దాన్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందామండి. ఒకేసారి వేసామంటే ఉండలు కట్టేస్తుంది కదా,
ఇలా ఉండలు లేకుండా మంచిగా మనం కలుపుకుంటూ ఉండాలి. మరీ మీకు బాగా పొడి పొడిగా రావాలి, రవ్వ రవ్వగా ఉండాలి అనుకుంటే 2 కప్పులే వేసుకోండి. 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ మంచిగా ముద్దగా ఉండేలాగా చేసుకుంటున్నాను. దానికోసం నేను 2.5 కప్పులు వేసుకున్నాను. 1 కప్పు పాలు, 1 కప్పున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇలా కలుపుతూనే ఉండాలి మనం. ఇప్పుడు జీడిపప్పు మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసుకున్నాం. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండాలి. పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లోనే ఉండాలండి స్టవ్. ఇలా చక్కగా కలుపుతూ మనం 1 స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యిని మంచిగా చూడండి, అడుగు కూడా పట్టకుండా ఎలా కలుపుకుంటున్నామో చూడండి. ఇలా అడుగు కూడా పట్టదనమాట, మనం నెయ్యి వేసుకున్నాం కదా దానికోసం. ఇలా మన ఉప్మా అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మరి ఇంత టేస్టీ ఉప్మాని మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందామా. ఇదంతా కూడా ఈ లాస్ట్లో మనం నిమ్మకాయ ఒకటి పిండుకోవాలండి, మర్చిపోయాను. ఇట్లా 1/2 ముక్క నిమ్మకాయని మనం దీనిలోకి నిమ్మ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి అంతా కూడా కలుపుకుందాం. ఉప్మా అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం. ఇది ఫినిషింగ్ టచ్ అన్నమాట. నిమ్మకాయ కూడా చాలా చాలా టేస్ట్ ఇస్తుంది ఉప్మాకి. అసలు దీనిలోకి చట్నీ కూడా ఏమీ అవసరం లేదు, చక్కగా ఇలాగే తినేయచ్చు. పప్పులు ఉన్నాయి, అలాగే ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసుకున్నాం కదా, మనకి ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి. చక్కగా ఇలాగే తినేయచ్చు. మరి ఒకసారి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఉంచుకున్నాను నేను బౌల్లోకి అడుగున. ఇప్పుడు ఈ ఉప్మాని గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం హోటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇలా సర్వ్ చేస్తే మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. 1 కప్లో ఉప్మాని తీసుకొని చక్కగా ఇట్లా అదుముకున్నాం అనుకోండి, బౌల్లాగా వస్తుందన్నమాట. దీన్ని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూడండి, ఇలా పెట్టిస్తే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా, మంచిగా తింటారు కదా ఇష్టంగా. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది కదా. మరి ఖచ్చితంగా మీరందరూ రెడీ చేసుకోండి. ఒకసారి ఎలా ఉందో నాకు మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే నా వీడియోస్ అన్నీ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.